నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆర్కే రోజా, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసాం. మరి ఈ అంశం గురించి క్లుప్తంగా డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. హిందువులు ఎంతో పవిత్రంగా, ఎంతో గౌరవంగా చూసుకునే తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆర్కే రోజా కానీ ఫిలిం ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రకాష్ రాజ్ స్పందించిన వ్యవహారం, ఆ తీరు మనం చూసాం. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేయడానికి గల రీజన్స్ ఏవై ఉండొచ్చు? ఇప్పుడు మనం చూసామండి, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. ఒకటి. రెండోది గుంటూరు నుంచి చేస్తున్నారు ఆయన. ఎందుకు చేస్తున్నారు? ఇది అపవిత్రమైంది కాబట్టి ఆయన బాధపడి హిందువులందరి తరఫున ఆయన ఆ అంశాన్ని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఆయన మంచి విషయం. ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇవాళ ఏమని ప్రశ్నిస్తున్నారు? హిందువుల మనోభావాలు దెబ్బతింటే గత 5 సంవత్సరాల్లో మీరు 200 గుళ్ళ దాకా అపవిత్రం చేశారు, రకరకాల హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేశారు, మేమెవరైనా బయటకు వస్తామంటే మీరు అరెస్ట్ చేయడానికి చూశారు, కేసులు పెట్టారు. ఈరోజు మాట్లాడొద్దంటే ఎలా? హిందువుల దాకా వచ్చేసి మీకు సెక్యులర్ ఇది అని గుర్తుకొస్తుందా భారతదేశం? మాకు ఇవాళ చాలా పెద్ద తప్పిదం జరిగింది వెంకన్న విషయంలో, వెంకన్న ప్రసాదం విషయంలో. సో మేము మాట్లాడతాము. ఇది ఒక రాష్ట్ర ఇష్యూ కాదు, ఒక దేశ ఇష్యూ కాదు, ఇట్స్ ఎ గ్లోబల్ ఇష్యూ. ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాస్ కూడా మాట్లాడాయండి. ఎందుకు మాట్లాడాయి? అక్కడ నిజం కనిపించింది కాబట్టి. అక్కడ కొవ్వు శాతం ఎంత ఉంది, పంది కొవ్వు ఎంత ఉంది, బీఫ్ కొవ్వు ఎంత ఉంది, చేప నూనె ఎంత వాడారు, పైగా అసలు ఏంటండి ఇష్టానికి మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ ఎవడండి మాట్లాడటానికి? నువ్వు పని చేసుకోవటమే ఎక్కువ, నీకు ఆంధ్ర వాళ్ళు అసలు నీ అవకాశాలు ఇవ్వటమే ఎక్కువ. ఇంకా మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వకూడదండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన సినిమా ఇండస్ట్రీ, తెలంగాణకు చెందిన సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో తెలుగు చలనచిత్ర రంగం, అతనికి ఇవ్వద్దు. నువ్వు క్రిస్టియన్వా మరొకటా మాకు అనవసరం. కానీ నువ్వెవడు లడ్డు గురించి మాట్లాడి? నీకు నమ్మకం అయితే నోరు మూసుకు కూర్చో. నువ్వు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నావేంటి? పవన్ కళ్యాణ్ వాళ్ళు లడ్డు గురించి మాట్లాడితేట అది మత కల్లోలను సృష్టిస్తుందిట. అంటే ఇది క్రిస్టియన్కి జరిగితే నువ్వు నోరు విప్పుతావు, అప్పుడు ఇదే ఒక ముస్లింకి జరిగితే నోరు విప్పుతావు, అప్పుడు మత కల్లోలాలు కాదా? అంటే వాళ్ళు ఏదైనా దాడులు చేస్తే దాడులు చేసిన వాళ్ళని మీరు సమర్థిస్తారు, వేరే మతాల వాళ్ళు కదా. అప్పుడు మీకు వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది. ఇవాళ ఎన్ని వేల కోట్ల హిందువులండి ప్రపంచవ్యాప్తంగా మొత్తం మనం తీసుకుంటే, ఈ మన భారతదేశంలోనే 1,40,00,000 మంది ఉన్నారు. 140 కోట్ల ప్రజానీకం ఉంది. అందులో ఎంతమంది ఉంటారు హిందువులు ఏకంగా కదా? ప్లస్ అంతర్జాతీయంగా ఎంతమంది ఉంటారు? అది వెంకటేశ్వర స్వామి అనేసరికి ప్రతివాడికి ఆ భక్తి భావన వేరు. అసలు ఆ లడ్డు ఆ ప్రత్యేకత వేరు, ఆ ప్రసాదం ప్రత్యేకతే వేరు. అలాంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నువ్వెవడు మాట్లాడటానికి? అసలు నీకు దమ్ముంటే ఇవాళ ఆంధ్రాకి రా, అసలు తేల్చుకుందాం. ప్రజలైతే ఇస్తారు నీకేంటో తీర్పు. ఎవరండి వీళ్ళందరూ? ఎక్కడో కూర్చుని మీ వ్యక్తిగతాలు చూసుకోండి, గురువింద గింజ నలుపులు చూసుకోండి. ప్రతి ఒక్కడు అనవసరంగా మాట్లాడద్దు. ఇక ఆర్కే రోజా అండి, ఆవిడ మొన్నటి వరకు ఎక్కడ ఏ పార్టీలో చేరదామా అని తిరిగి మళ్ళా గోడ కొట్టిన బంతిలా వెనక్కి వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతుందా? ఆయన ఎలాంటి వెళ్ళిపోతూ మీరందరూ మాట్లాడండి అని ఆర్డర్ పడేసి వెళ్ళాడు. గతి లేక మాట్లాడుతోంది. నువ్వు చిత్తూరుకి వెళ్ళు, నీకుంటుంది. నువ్వు నగర్కి వెళ్ళు, కాలు పెట్టు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళు, ఇప్పుడు తిరుమలకి వెళ్ళు. ఎందుకంటున్నావంటేనండి, ఇది ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు. దేవుడితో ఆడుకుంటున్నట్టు ఆయన. వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ ఒకసారి చూపించాట, ఆయనకి మళ్ళా చూపిస్తాట. ఇదే తిరుమల దేవస్థానానికి సంబంధించిన టిక్కెట్ల వ్యవహారంలో ఎలిగేషన్స్లో రోజా పేరు ప్రధానంగా వినిపించింది కదా మ్యామ్ గతంలో కూడా. అవును.
మరి ఇప్పుడు ఆవిడ కూడా చాలాసార్లు వెళ్ళారు, చాలాసార్లు భక్తుల్ని తీసుకొని వెళ్ళారు. మరి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా అంటే నేను తప్పు చేస్తానండి. నేను వారానికి ఒకసారి ఓ 30 మందినో 40 మందినో వేసుకుని స్పెషల్ దర్శనానికి తీసుకెళ్తా. నేను లక్షలు వసూలు చేసుకుంటాను, మీరెవరు మాట్లాడటానికి? నేను తప్పు చేస్తా. వెంకటేశ్వర స్వామి నన్ను ఏం చేయడు, నేను తిరుపతి వాసిని. అది ఆవిడ చెప్తున్నారు. ప్రజాప్రతినిధి కూడా, ప్రజాప్రతినిధి ఆవిడ. ఏం ప్రతినిధో ఆ దేవుడికి తెలియాలి. అందుకని వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చూడాలో అప్పుడు చూస్తాడు. ఆల్రెడీ 7 కొండలు కాదు 3 కొండలు అన్నందుకు ఏమైందో పౌరాలు గుట్ట అందరికీ తెలుసు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, సుబ్బారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, కరుణాకర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, ధర్మారెడ్డి బయటకు వచ్చి మాట్లాడకపోతే, రోజా నోరు మూసుకోకపోతే, వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తాడు. ప్రకాష్ రాజుకు కూడా చెప్తున్నాం మనం, నువ్వు వెంకటేశ్వర స్వామి గురించి నువ్వు మాట్లాడకు. నీకు నమ్మకం లేకపోతే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నువ్వు నోరు మూసు కూర్చో. మీరెవ్వరు హిందువుల గురించి కానీ, హిందువుల దేవుళ్ళ గురించి కానీ, హిందువుల నమ్మకాల గురించి కానీ, హిందువుల ప్రసాదాల గురించి కానీ మాట్లాడకండి అని ఖచ్చితంగా చెప్తున్నాం మనం. ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు మా డబ్బులు ముట్టుకోవద్దు, చేతులు విరక్కొట్టేయాలి మన డబ్బులు తీసుకున్నవాడిని. నిజంగా చెప్తున్నానండి, చాలా కోపంగా ఉంది. ఎందుకంటే మన డబ్బులు తింటూ మన భక్తులు వేసేవి, పైగా మీరు బళ్ళు కట్టించండి, గుళ్ళకి డబ్బులు ఇవ్వకండి. మీరెవరు చెప్పటానికి? మీరెవరండి చెప్పటానికి? అసలు మీకు ఏ ధార్మిక సంస్థ తీసుకోండి, ఏ గుడి తీసుకోండి, వాళ్ళు చేసినంత సేవ ఏ చర్చ చేస్తుందండి? ఇంకెవడు చేస్తున్నాడండి? సాధారణ ప్రజానీకానికి మీరందరూ ఏమిస్తున్నారు? మీ మతాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప ఇక్కడ మత ప్రచారం లేకుండా విద్యను అందిస్తున్నారు వీళ్ళు, ఆహారాన్ని ఇస్తున్నారు ఉచితంగా, అది కూడా భక్తితోటి. 140 కోట్ల ప్రజానీకం ఉంది, అందులో ఎంతమంది ఉంటారు హిందువులు ఏకంగా కదా, ప్లస్ అంతర్జాతీయంగా ఎంతమంది ఉంటారు? అది వెంకటేశ్వర స్వామి అనేసరికి ప్రతివాడికి ఆ భక్తి భావన వేరు. అసలు ఆ లడ్డు ఆ ప్రత్యేకత వేరు, ఆ ప్రసాదం ప్రత్యేకతే వేరు. అలాంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నువ్వెవడు మాట్లాడటానికి? అసలు నీకు దమ్ముంటే ఇవాళ ఆంధ్రాకి రా, అసలు తేల్చుకుందాం. ప్రజలైతే ఇస్తారు నీకేంటో తీర్పు. ఎవరండి వీళ్ళందరూ? ఎక్కడో కూర్చుని మీ వ్యక్తిగతాలు చూసుకోండి, గురువింద గింజ నలుపులు చూసుకోండి. ప్రతి ఒక్కడు అనవసరంగా మాట్లాడద్దు. ఇక ఆర్కే రోజా అండి, ఆవిడ మొన్నటి వరకు ఎక్కడ ఏ పార్టీలో చేరదామా అని తిరిగి 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 మళ్ళా గోడ కొట్టిన బంతిలా వెనక్కి వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతుందా? ఆయన ఎలాంటి వెళ్ళిపోతూ మీరందరూ మాట్లాడండి అని ఆర్డర్ పడేసి వెళ్ళాడు. గతి లేక మాట్లాడుతోంది. నువ్వు చిత్తూరుకి వెళ్ళు, నీకుంటుంది. నువ్వు నగర్కి వెళ్ళు, కాలు పెట్టు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళు, ఇప్పుడు తిరుమలకి వెళ్ళు. ఎందుకంటున్నావంటేనండి, ఇది ఆయన ఒక సంపూర్ణ మనస్సు దాని మీద లగ్నం చేసి, అందుకే ఆ ప్రసాదానికి అంత టేస్ట్ వస్తుంది. ఇవాళ ఒక అంబటి రాంబాబుకి మాట్లాడే అర్హత లేదండి. ఇవాళ వైసీపీ వాళ్ళు నోరెత్తారంటే ఇప్పటికే పార్టీ సమాధి అయిపోయింది. రేపొద్దున ఊళ్ళల్లో కూడా తిరగలేరు వీళ్ళు ఎవరు కూడా. అది గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం. ఆర్కే రోజా మళ్ళా వచ్చి చిందులేస్తాను మాట్లాడతాను అంటే ప్రజలు సమాధానం మళ్ళీ చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి.